జై శ్రీరామ్. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ లేకపోతే వివిధ రకాల ఛానళ్లలో జిహాద్ అనే పదాన్ని వింటున్నాం. అంటే జిహాద్ అనే పదమానికి దానికి ఒక్కొక్క మీనింగ్ ఏముంది. దీనికి ఒకటి లవ్ జిహాద్ అనో లేకపోతే వెజిటేబుల్ జిహాద్ అనో బిర్యానీ జిహాద్ అనో ఇంకా లట్టు ఇంకా ఎన్నో ఎన్నో పేర్లు వచ్చేసాయి. కానీ ఇప్పుడు ఒక కొత్త రకం జిహాద్ గురించి తెలిసింది. ఇది చాలా తక్కువ మందికే దీని యొక్క ఉపయోగము, చాలా తక్కువ మందికే దీని యొక్క అవసరం కూడా. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టే ఉంటారు. ఎందుకంటే దానికి సంబంధించిన వివరాలు ప్రత్యక్షంగా కానీ స్పష్టంగా కానీ చెప్పడం కష్టం. అదేంటి అంటే ఇది మార్కుల జిహాద్, తద్వారా జాబ్స్ జిహాద్. ఇదేంట్రా బాబు, మార్క్స్ల జిహాద్ అని అనడం ఏంటి, దాంతో పాటుగా ఉద్యోగాల జిహాద్ ఏంటి, ఇదేందో విచిత్రంగా ఉందని అనిపించవచ్చు. ఇది ప్రత్యేకించి కేవలం మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే సంబంధించింది. ఇంకా ఇంకా వేరే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే డాక్టర్స్ కానీ లేకపోతే నర్సింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు లేకపోతే బీ ఫార్మసీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, ఈ వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులకు కానీ లేకపోతే దానికి సంబంధించిన మెడికోస్ అంటారు కదా, ఆ మెడికోస్ కానీ లేదా వైద్య వృత్తిని ఆ రకమైన సేవల రంగానికి సంబంధించి ఉన్న వాళ్ళ మటుకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను. అదేంటంటే సింపుల్. ఒక ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఈ స్టూడెంట్ ఏం చేస్తాడు, నేను డాక్టర్ కావాలన్న ఉద్దేశంతో బైపీసీ తీసుకుంటాడు. ఇది మనకు తెలిసినది. ఇది బైపీసీ తీసుకుంటేనే వాళ్ళు డాక్టర్లు అవుతారు, లేకపోతే ఇంకా దానికి సంబంధించిన రిలేటెడ్ విద్యా సంస్థలోకి వెళ్ళిపోతారు. అయిన తర్వాత బైపీసీ తర్వాత ఎగిరిపోతుందా బాబాయ్, బైపీసీ తర్వాత ఎంసెట్లో మంచి స్టూడెంట్ అయితే మంచిగా కష్టపడి చదివితే మంచి అద్భుతమైన ర్యాంకులు కనుక వస్తే ఇతనికి కన్వీనర్ కోటాలో సీట్ వస్తుంది. లేదంటే గవర్నమెంట్ కాలేజీలో కానీ లేదా కన్వీనర్ కోటాలో సీట్ వస్తుంది. లేదా బి కేటగిరీలో సీట్ తీసుకుంటారు, లేదా సి కేటగిరీలో సీట్ తీసుకోవచ్చు. అంటే ఒక్కోదానికి ఒక్కొక్క స్లాబ్ ఉంది కాబట్టి ఇది వస్తుంది. ఇందులో బటికి నిజంగా టాలెంటెడ్, ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళు, అంటే ఎక్కువ దాంట్లో ఇబ్బంది చదువుకున్న వాళ్ళు, బాగా కష్టపడ్డ వాళ్ళకు ఇందులో అవకాశం వస్తుంది. అందులో రాని వాళ్ళు, కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఇది తీసుకుంటారు. అసలు ఇంకా ఏమి లేని వాళ్ళు, అరే డబ్బులు పెట్టేద్దాం చాలా కొందాం, ₹1,00,00,000 అయితే ₹1,00,00,000 అనుకున్న వాళ్ళు ఈ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సింది కొంత తెలిసినా, అంటే ఈ రంగంలో ఉన్న వాళ్ళకందరికీ ఈ సబ్జెక్ట్ ఐడియా ఉన్నా కూడా ఇది అయిపోయింది. ఇది ఒక సెక్షన్. విద్యార్థి జాయిన్ అయిపోయాడు. ఇందులో కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని మైనారిటీ కాలేజ్ కానీ లేకపోతే ప్రైవేట్ కాలేజీలు కానీ కొన్ని ఉన్నాయి. అంటే ఈ మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన కాలేజీలు కొన్ని ఉన్నాయి. కొన్ని చాలానే ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఇది జరుగుతున్న విషయమే. ఒక్కసారి దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించాలన్న ఉద్దేశంతో ఇది చెప్తున్నమాట. ఈ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలు ఎవరైతే చదువుకుంటారో, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళకు అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఉంటుంది కదా, ఇంకా ఇప్పుడు అసలు కథ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం చేస్తున్న జిహాద్ ఇక్కడే. ఈ ఫ్యాకల్టీ ఉంటుంది కదా, ఈ ఫ్యాకల్టీ ఏం చేస్తా అంటే స్టూడెంట్స్కు జేబులోకి వెళ్ళి, అంటే ఇంట్లోకి వెళ్ళి ₹1,00,000 ఇస్తున్న ఒక మార్క్ అయితే ₹1,00,000 అవి పోతాయి, లేదా 10,000 పోతాయి, ₹1,000 పోతాయి అని చెప్పని స్టూడెంట్ను విపరీతంగా ఇబ్బంది పెట్టి అంటే వాస్తవంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎక్కువ టాలెంటెడ్ కావాలి, ఎక్కువ రాచి రంపాన పెడితే వాళ్ళని ఎక్కువ టార్చర్ చేస్తే వాళ్ళు ఎక్కువ చదువుకుంటారు, వాళ్ళకి ఎక్కువ విజ్ఞానం వస్తుందని చెప్పి వీళ్ళ ఆలోచన. ఇది ఇంతవరకు మంచి ఆలోచనే. కానీ ఈ ఆలోచనకు భిన్నంగా పూర్తిగా డిఫరెంట్గా ప్రైవేట్ కాలేజీలు వ్యవహరిస్తున్నాయి అనేది లెక్క. అసలు దీనికి వీళ్ళు ఎంతైతే ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ కానీ వేరే ఫ్యాకల్టీ వాళ్ళు ఏంటంటే, అరే మనం ఒక స్టూడెంట్ని ఈజీగా పాస్ చేస్తే వాడు ఎక్కువ చదువుకోడు, వాడికి ఎక్కువ నాలెడ్జ్ రాదు, వాడు ఎక్కువ నాలెడ్జ్ రావాలంటే వాడిని భయపెట్టించాలి, లేకపోతే వాడికి చదువు పట్ల భయం కలిగించాలా, భక్తి కలిగించాలా. కాబట్టి మనం మంచిగా వాడిని చూసుకోవాలి, వాడికి ఎక్కువ మార్కులు ఇస్తే వాడు ఎక్కువ ఇబ్బంది పడతాడు. కాబట్టి తక్కువ అంటే కొంచెం బాబు ఇంకా చదువుకో, ఇంకా తక్కువ వచ్చిన మార్క్స్ ఈ సంవత్సరం తక్కువ వచ్చిన ఇంకో సంవత్సరం ఎక్కువ వస్తాయి అని ఆ రకంగా వాళ్ళు ఉంటారు.
ఈ ప్రైవేట్ కాలేజ్ లోపల ఏంటంటే అవన్నీ ఏం లేవు. వాడు అక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి అనేది ఇక అవన్నీ తర్వాత విషయాలు. కాలేజీలో కూడా ప్రైవేట్ కాలేజీలో కూడా ఫెసిలిటీస్ అనేది డిఫరెంట్ విషయం. దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదా. మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వస్తారు, ఏదో చేస్తారు, దాంట్లో ఎన్నో కథలు నడుస్తాయి. అవన్నీ పక్కన పెట్టేద్దాం, మనకు అది సంబంధం లేని ఇప్పుడు సంబంధం లేని ముచ్చట. దీనిలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డిఫరెంట్ కాలేజీలో ఉన్న వాళ్ళు కొన్ని మైనారిటీస్, ముఖ్యంగా కొన్ని మైనారిటీస్ కాలేజీలు దేశవ్యాప్తంగా, కేవలం తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు అని చెప్పడం కాదు, వీళ్ళు ఏంటంటే అక్కడ ఫెసిలిటీస్ మామూలుగా ఉండవు. కేవలం ఒక లైసెన్స్ తీసుకొచ్చుకుంటారు. ఎంసీఏ నుంచి ఒక లైసెన్స్ వచ్చిందా ఇక మేనేజ్ చేసుకుంటారు. స్టూడెంట్స్ అందరు జాయిన్ అయిపోయారు, వచ్చేసారు. అక్కడ పేషెంట్స్ చక్కగా ఉండరు, ఉన్నా కూడా తప్పులు లెక్కలు రాస్తారు, ఏదో చేస్తారు, ఏదో అయిపోతుంది. అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్కు కొందరికి ఇంజక్షన్ ఇవ్వాలని డాక్టర్లు కూడా ఉన్నారు కొన్ని కాలేజీలో చదివిన వాళ్ళు. కనీసం వంకాయ కూడా చక్కగా ఇంజక్షన్ ఇవ్వరాదు, అట్లాంటి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. నేను చూసినా కూడా ఒకప్పుడు. అంటే ఇది ఏంటంటే ఇట్లా జరిగిన తర్వాత ఈ వ్యక్తిని పాస్ చేస్తారు. ఈ వ్యక్తికి డాక్టర్ సర్టిఫికేట్ అచ్చటి చేసేస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అటు ఇటు చూస్తారు. అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయ్యేది 6 సంవత్సరాలకు లేదా ప్లస్ మొత్తానికైతే ఇచ్చేస్తారు. ఈ వ్యక్తిని, ఈ స్టూడెంట్ బయట పంపించేస్తారు. అప్పుడు ఏమైతుందంటే ఏ మాత్రం కూడా నాలెడ్జ్ లేకుండా అసలు వైద్యం గురించి, రోగాల గురించి, డిసీజెస్ గురించి ఎలాంటి ప్రాథమికంగా కూడా నాలెడ్జ్ లేని వ్యక్తి 90% మార్క్స్ తోటి బయటకు వస్తాడు సర్టిఫికేట్ తీసుకొని. ఇక్కడ అసలు లాజిక్ జిహాద్ అన్న పదానికి మీనింగే ఇప్పుడు ఇది. 90% మార్క్స్ తోటి బయటకు వస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫ్యాకల్టీ ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో కానీ కన్నెరకోటల, మంచి ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజీలో కన్నెరకోటల చదివిన వాళ్ళకందరికి ఏమవుతుందంటే వీళ్ళు ఫ్యాకల్టీ గీకి 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 మార్కులు వేసేసరికి వీళ్ళు 60% రావడమే వీళ్ళకి గగనం అయిపోతుంది. ఇలా 60% మార్క్స్ వస్తా, నీకు 60% వచ్చా, ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చా అని చెప్పని ఎగిరి గంతేసే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న జిహాద్ ఏంటంటే 60% 90% ఇద్దరు కలిసి ఒక గవర్నమెంట్ డాక్టర్ దానికి అప్లై చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేశారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఉద్యోగానికి అప్లై చేశారు. ఇప్పుడు ఎవరికి జాబ్ వస్తుంది అనేది ఇక్కడ నేను జిహాద్ అని చెప్పిన దానికి రీజన్ ఇది. ఇప్పుడు 60% వచ్చిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, లేదా 70% వచ్చిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడేమో 90% లేదా 85% వచ్చిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇద్దరు ఇట్లా ఎవరికి జాబ్ వస్తుంది, గుడ్డిగా చెప్పవచ్చు 90%కే వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ ర్యాంకు ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి. ఏ మాత్రం అవగాహన లేకుండా, వైద్యం మీద ఎలాంటి అవగాహన లేని వ్యక్తికేమో 90% మార్క్స్ వచ్చి అతను గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తాడు. అన్ని రకాల తెలివితేటలు ఉండి అన్ని రకాలుగా వైద్యాన్ని కరెక్ట్గా చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తికి 6% వచ్చేసరికి అతను రావట్లేదు. ఇక్కడ ఏమవుతుంది, కేవలం అక్కడ ఉన్న ఫ్యాకల్టీ వేస్తున్న మార్కుల జిహాద్ వల్లే ఇది వస్తున్నది. వీళ్ళ లెక్క వీళ్ళు చేస్తే వీళ్ళు కూడా టాలెంటెడ్ బయటకు వచ్చేస్తారు. కానీ అక్కడ లేదు కదా, అక్కడ ఫ్యాకల్టీ కానీ వ్యవస్థ కానీ ఆ రకంగా ట్రైనింగ్ ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి, వాళ్ళకు చదువు చెప్పడానికి అక్కడ మామూలు లేదు, అసలు ఏం లేదు. ఇక్కడ అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళు భయపడుకుంటూ చదువుతారు, టాలెంటెడ్ అయి ఉంటారు. దీనివల్ల వీళ్ళకి వస్తలేదు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు అప్లై చేసిన తర్వాత ఈ 90% స్టూడెంట్ జాబ్ కొట్టేస్తున్నాడు, 60% వ్యక్తి బయట ఉంటుండు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ప్రైవేట్లో ఏదో కార్పొరేట్ హాస్పిటల్లోనో ఇంకా లేకపోతే వేరే హాస్పిటల్లోనో, అంటే డబ్బున్న వాళ్ళు డబ్బున్నట్టే, అందరికీ డబ్బులు ఉన్నాయి కదా, కోట్లాది రూపాయలు ఒక హాస్పిటల్ పెట్టాలంటే చిన్న విషయం కాదు. వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 20,000కో 25,000కో 50,000కో పనిచేయాల్సి వస్తున్నది. వీళ్ళు అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తున్నది. డబ్బున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోతారు, ఏదో చేస్తారు, లేదా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇక్కడ ఉన్నవాడు రుబాబు కొద్ది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జాబ్ కొట్టేస్తున్నాడు. ఇప్పుడు ఏది కరెక్టో ఇప్పుడు చెప్పాలి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో కొట్టేస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుంది, నిజమైన తెలివిగల వ్యక్తి ఏమో ఇట్లా బయటకి ఇట్లా వెళ్ళిపోతున్నాడు. మామూలుగా ఏ మాత్రం కూడా దమ్ము లేని వాళ్ళు కాలేజీలో మార్కులు వేయించుకొని వచ్చి ఇక్కడ వేస్తున్నాడు. ఇది బేసికల్గా ఇది జిహాద్ అన్న పదానికి, అంటే ఒక జిహాద్ అంటే యుద్ధం అంటే ఏంటంటే మనకే సీట్లు రావాలా, మా కాలేజీలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబులు కొట్టాలా, వీళ్ళకి బోర్డుల మీద పెట్టుకోవాలి, వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని స్వార్థం కూడా కావచ్చు. అక్కడ దమ్ము లేదు, చెప్పేంత కెపాసిటీ అక్కడ లేదు, కానీ ఇక్కడ మాత్రం ఇది జరుగుతుంది.
దీనికి పరిష్కారం కూడా కావాలి కదా మరి. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇట్లా వస్తున్నది, దీనికి పరిష్కారం ఏంది మరి? ఈ పరిష్కారం కూడా మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంటర్ అయిన తర్వాత ఒక వ్యక్తి టీచర్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాస్తాడు, తర్వాత టెట్ రాస్తాడు, ఇంకెన్నెన్నో ఒక 3-4 పరీక్షలు రాసి ఇంటర్వ్యూస్ తీసుకొని ఆ ఇంటర్వ్యూ లోపల పాస్ అయిన వ్యక్తికే జాబ్ ఇస్తారు. అంటే డాక్టర్ అయినా కూడా మళ్ళీ ఒక జిల్లాలో ఒక 5 జాబ్స్ పడ్డాయి, 2 జాబులు పడ్డాయి, ఒక్క జాబ్ పడని కాక ఆ ఒక్క జాబ్ కూడా అనుభవాలతో సంబంధం లేకుండా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి 1-2 మార్కులు 5 మార్కులు ఇచ్చుకో. అంటే 2000 అయిన వాళ్ళకు ఏమి ఇవ్వకపోయినా 1990 ఒక మార్క్ ఇచ్చుకో, సంవత్సరం ఒక మార్కు ఇచ్చుకో, అది తర్వాత విషయం. కానీ ఇట్లా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్స్ పడ్డప్పుడు అక్కడ కూడా ఇంటర్వ్యూస్ పెట్టాలా, ఎగ్జామ్స్ పెట్టాలా, ఎంట్రన్స్ పెట్టాలా, వాళ్ళకు ఆ జాబ్ కోసం టాలెంట్ టెస్ట్ పెట్టాలా, వాళ్ళకు కూడా ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకే జాబ్ ఇస్తే ఇలాంటి కచరా అంతా వెళ్ళిపోతుంది. లేదా అక్కడ వాళ్ళు సార్ మాకు ఇబ్బంది అవుతుంది, మాకు చెప్పండి, మాకు చదువు పెంచి చెప్పండి అని చెప్పి ఈ స్టూడెంట్స్ అందరూ అక్కడ మెడికోస్ అందరూ అక్కడ గొడవ చేస్తారు, లేదా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ దొరుకుతుంది. కానీ కచరా అంతా వచ్చి అంటే టాలెంట్ లేని వాళ్ళు అందరని కాదు, కొందరే. నేను చెప్పేది ఏంటంటే ఈ కొందరైనా ఒక్కరైనా ఇది జరుగుతున్నది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. జరగలేదు అని చెప్పడానికి ఛాన్స్ లేదు, ఖచ్చితంగా జరిగింది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ కొందరైనా కూడా ఒక్కరైనా కూడా ఈ వీడియో సక్సెస్. నేను చేస్తున్న వీడియో ఇందులో ఒక్కరు కూడా ఇలాంటి ఫ్రేమ్ లో కూర్చున్న వాళ్ళు ఒక్కరున్నా కూడా అది నా వీడియోకు సార్థకత దొరికినట్టే. ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఆ ఒక్క మంచి విద్యార్థికి ఎందుకు నష్టం జరగాల, ఆ ఒక్క టాలెంటెడ్ స్టూడెంట్కి ఎందుకు నష్టం జరగాల? జరగద్దు అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ పోస్ట్ పడ్డా, మెడికల్కు పోస్ట్ పడ్డా కూడా ఖచ్చితంగా దానికి ఎంట్రన్స్ పెట్టాల్సిందే, ఎగ్జామ్ పెట్టాల్సిందే. ఆ ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళకు మెరిట్ ప్రకారం అంటే ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళకు 1-2 మార్కులు అడిషనల్గా ఇస్తే ఇవ్వని అని అలా పెడితేనే ఇప్పుడు దీనికి సార్థకత. టాలెంటెడ్గా చదువుకున్న వాళ్ళు ఎవరైతే చాలా కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉంటారో, అంటే రాత్రనగా రేయింబవళ్ళు కష్టపడ్డ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మేలు జరుగుద్ది. ఇది డాక్టర్ చేసిన వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు ఉండరు కదా, కొందరు చిన్న ఎంతో టాలెంట్ తోటి వస్తారు, ఎంతో కష్టపడి వస్తారు, డాక్టర్ వాళ్ళ లక్ష్యంతో వస్తారు. వాళ్ళందరూ పోతారు, ఎవరిలో వచ్చి అక్కడ కూర్చుంటారు. ఇది జరగకుండా ఉండాలంటే అంటే ఈ మార్కుల జిహాదు, జాబ్స్ జిహాద్ కనుక పోవాలంటే ఫస్ట్ ఒకటే, గవర్నమెంట్ స్ట్రిక్ట్గా నిర్ణయం తీసుకోవాలి. అది ఒక్క జాబ్ కానీ 2 జాబులు కానీ సంబంధిత డిఎంహెచ్ఓ కానీ లేకపోతే ఇంకా వేరే ఎవరైనా కూడా ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎంట్రన్స్ పెట్టాలి. నోటిఫికేషన్ కాల్ఫర్ చేయాలా, చేసిన తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళు అందరు అప్లికేషన్ పెట్టుకుంటారు, అప్లికేషన్ ప్రకారం ఎగ్జామ్ పెట్టాలా, ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకు ఎంట్రన్స్ పెట్టాలా, వాళ్ళకి చూసుకోవాలా, అది వాళ్ళకి జాబ్ ఇవ్వాలా. అప్పుడు నిజమైన క్రీము ప్రభుత్వానికి దొరుకుద్ది. ఇక్కడ పాయింట్ ఆలోచిస్తురా, నిజమైన క్రీమ్ మించి టాలెంటెడ్ ఉన్న డాక్టర్లు దొరుకుతారు. 90% వచ్చి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటే ఇంకా ఏం చెప్తాను చెప్పండి? ఏదో వచ్చి టకటక రాసి అది పోతే అయిపోయింది డ్యూటీ అయిపోయిందని చెప్పి పోయే వాళ్ళు ఉంటే ఏం చెప్తాను చెప్పండి? అంటే ఇది క్రీమ్ కాదు, ఇది ఒరిజినాలిటీ కాదు. ఇది ఒరిజినల్ కనుక ప్రభుత్వానికి వైద్య సేవలు అందించే వాళ్ళు కావాలంటే ఈ రకంగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుందాం, తీసుకుంటుందని కోరుకుందాం. ఇది ఒక రకమైన జిహాదే. జై శ్రీరామ్.